అందరూ ఎలా ఉన్నారు? మేము ఈరోజు షాపింగ్ వెళ్ళాము. మా వైఫ్ తడతడ నేను ఒక్కదాన్నే షాపింగ్ వెళ్తున్నాను. నువ్వు ఒక్కసారి రావని బతిలాడింది. అందుకని భయపడుతూ వెళ్ళాను. అది నిజంగానే అలాగే జరిగింది. ఎందుకు అలా అన్నామంటే లక్కీ షాపింగ్ మాల్ వెళ్ళంగానే లోపల అక్కడ చూస్తే రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళంతా అక్కడే ఉన్నారు. వీళ్ళు కొనటానికి వచ్చారా, తిరగతిప్పడానికి వచ్చారా అనిపించింది. ఏముందండి, ఏడో చేత తిప్పుతారు, ఆడో చేత తిప్పి నచ్చలేదు అటు వెళ్తా ఉంటారు. మళ్ళీ పొత్తానే ఉంటారు చూడండి, ఆడ చేత చూస్తారు, ఎటు చోట చూస్తారు. ఈ జనాభాను చూసినా మా వైఫ్ని చూసాను, ఈ ఆడ తిప్పొద్దని నేను ఆడ భయపడి నేను అని చెప్పి వెతులాడుతూ ఆ వెంటనే పోయాను. వీళ్ళు వెనక మనం పుష్కని వెళ్ళామంటే భయం అయిపోతాము. తర్వాత వచ్చేసి ఆ లక్కీ షాపింగ్ మాల్ నచ్చలేదు. తర్వాత సిఎంఆర్ కు వెళ్ళింది. మళ్ళీ సరే ఇంకా నచ్చలేదని సిఎంఆర్కి వెళ్ళాము. సిఎంఆర్ లో వెళ్ళంగానే ఆడ చూస్తే వాళ్ళు ఆడ మంచి చీర ఆడ ఎత్తున పడద్దా అని చెప్పి నేను కనిపెట్టుకున్నాను. ఆడొద్దులు పెద్ద చీరలకు ఆడొద్దు, ఇటు పోదారా నేను ఆడ తిప్పుకున్నాను. తర్వాత ఆడ నచ్చలేదు. తర్వాత డెస్ సర్కిల్ కి వెళ్ళింది. సరే ఏదైనా వంటదేమో వచ్చిన చీర అనుకుంటే ఆడగొట్టండి. నా అర్థంలో నా ఫేస్ చూసుకున్నాను, ఏమన్నా మొహం మాడిపోయింది లేదని వెనక తిరిగి ఆడ కూడా అంతేను. ఈ చీర చెప్తారు, ఆ చీర చెప్తారు చూడండి. వాళ్ళు షాప్ వాళ్ళు వచ్చేసి 100 మందిని పెట్టుకోవాలి ఈ చీరలని మడత పెట్టుకోవాలంటే. వీళ్ళు కొనేదానికి. తర్వాత వచ్చేసి ఓలీ షాపింగ్ వెళ్ళాము. ఆడ కూడా అంతే. మీరు మొత్తం నన్ను తిప్పి ఎక్కడ కొనిందో కావాలంటే మాత్రం ఫుల్ వీడియోని కామెంట్ చేయండి. మీకు ఫుల్ వీడియో